పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాం. మంచిది. ఈరోజుకై దేవుడి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఈ సమయాన మాట్లాడునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారికి రెండవ జ్ఞాని అయిన మెల్కియోరు అనే వ్యక్తి సాంబ్రాణిని సమర్పించినట్లుగా లేఖనములు మనము ధ్యానం చేసుకున్నాం. ఈ సాంబ్రాణి యొక్క విశిష్టతను కొద్ది మాటల్లో మనం చూడగలిగినట్లయితే, అసలు ఈ సాంబ్రాణి చాలా సందర్భాల్లో మనం వాడుకుంటాము, కానీ ఈ సాంబ్రాణి ఎలా తయారయ్యిందో ఎక్కడి నుంచి వచ్చిందో అనేది అనేకులకు తెలియదు. అయితే ఈ సాంబ్రాణి గురించి మనం చూడగలిగినట్లయితే, ఈ యొక్క మెల్కియోర్ అనే వ్యక్తి ఈ సాంబ్రాణి ఎక్కడి నుంచి తెచ్చి ఉండవచ్చును అని ఒక మాట మనం ఆలోచన చేస్తే, ఓమన్ దేశంలో సలాలా అనే ప్రాంతము నుంచి ఈ సాంబ్రాణిని తెచ్చి ఉండవచ్చును అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారట. అయితే ఈ సాంబ్రాణి మనం చూడగలిగినట్లయితే అరేబియా ప్రాంతాలలో ఎక్కువగా దీని ఉత్పత్తి అనేది జరుగుతున్నట్లుగా ఇక్కడ కనబడుతున్నది. అంటే ఈ సాంబ్రాణి అనేది ఒక చెట్టుకి నుంచి వచ్చిన ఒక జిగురు. ఒక చెట్టుకి వారు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆ రంధ్రాల దగ్గర చిన్న పాత్రలు పెట్టేసి వాటిని కొన్ని రోజులు వదిలిపెడితే ఆ చెట్టు నుంచి వచ్చిన ద్రవం అనేది ఉన్నది చూసారా, అది ఆ యొక్క ద్రవం అనేది దానిలోకి వచ్చిన తర్వాత అది కాస్త గడ్డగట్టినట్లుగా అయిపోతుంది. దానిని తీసుకుని వెళ్ళి దానిని ఎండబెట్టేసేసి ఈ యొక్క సుగంధ పరిమళ ద్రవ్యాలలో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగునే సాంబ్రాణి యొక్క విశిష్టత అనేది మనం చూసాం. ఇది ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉన్నదో, ఏ ప్రాంతానికి చెందిందో, ఏ చెట్టు నుంచి వచ్చిందో దీని వివరణ అంతా మనం ఇక్కడ ధ్యానం చేసుకున్నాం. ఈ సాంబ్రాణి గురించి ఒక మాట పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉన్నది. నా ప్రార్థన ధూపమోలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమోలెను, నీ దృష్టికి అంగీకారమగునుగాక అని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనకు గుర్తుగా ఈ యొక్క సాంబ్రాణి అనేది మనకు కనబడుతూ ఉన్నది. అయితే ప్రార్థన చేయుటకు గుర్తుగా కనబడిన ఈ యొక్క సాంబ్రాణిట ఆయన సన్నిధిలో వేసే ధూపము. ధూపం అంటే దేనిని ఉపయోగిస్తాము? సాంబ్రాణిని ధూపము వేస్తూ ఉంటాం. ధూపము దేనికి గుర్తంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నదని లేఖనము తెలియజేయుచున్నది. అలాగే ఈరోజు ఈ యొక్క సాంబ్రాణి అనేది ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది కాబట్టి రెండవ జ్ఞాని అయిన మెల్కియోరు అనే వ్యక్తి సాంబ్రాణిని ఆయనకు ఇవ్వుటలో గల కారణం ఏంటంటే, మా కొరకు నిత్యము ప్రార్థన చేయుటకు ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రము, నిన్ను పూజించటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను ఘనపరచటానికి మేము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఇదిగో ప్రార్థనకు గుర్తైన ఈ యొక్క సాంబ్రాణిని నీవు స్వీకరించి మా అందరి నిమిత్తము నీవు ప్రార్థించే దేవుడుగా ఈ లోకానికి వచ్చేవని మాకు ఒక భరోసా కలిగిందయ్యా అని సాగిలపడి ఆయనను పూజించి అక్కడ సాంబ్రాణిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో మన కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన దేవుడుగా ఇక్కడ యేసు ప్రభువారు మనకు కనబడుతున్నాడు. అయితే
వాక్యము అంటే లేఖనములో ఉన్న సత్యము ఏమని తెలియజేయుచున్నదంటే, నిజముగానే ఆయన మన కొరకు అనేక సందర్భాల్లో ప్రార్థన చేసినట్లుగా కనబడుతుంది. ఏ విధముగా ప్రార్థన చేశాడు, ఎన్ని విధాలుగా ప్రార్థన చేశాడు అనంటే, ఇక్కడ మనము మొట్టమొదటిగా ఆయన ప్రార్థన ఎలా చేశాడు అనేది ఒక విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 4 విధాలైన ప్రార్థనలు ఈరోజు మనం చూద్దాం. ఎన్నో మన కొరకు ప్రార్థన చేశాడు. అయితే ఈరోజు 4 విధాల ప్రార్థనలు మనము చూద్దాం. మొట్టమొదటిగా మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 26:39లో ఇలా ఉన్నదన్నమాట. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. హల్లెలూయా. ఈ 4 విధాల ప్రార్థనలో మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థన ఏంటనంటే, తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఎందు నిమిత్తం వేడుకుంటున్నాడు తండ్రిని అనంటే, అంటున్నాడు కదా, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. గిన్నె ఇచ్చాడు దేవుడు. అంటే తన చేతికి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వమానవాళి పాప భారము మరి పాత్రలో తొణికిసలాడుతూ ఉన్నది. వాళ్ళ పాపము, వాళ్ళ అవిధేయత, భయంకరమైన పరిస్థితులన్నీ కూడా. అయితే మానవుని యొక్క విమోచన కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించున్నాడు. ఎందుకు పంపించాడు అనంటే, ఆయన మన కొరకు ప్రార్థించే వ్యక్తిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన చేసిన ప్రార్థనల వల్ల లోకంలో మనందరికీ కూడా మేలు కలుగుతున్నది, దీవెన కలుగుతూ ఉన్నది. మనం ఈరోజు ఆయన కృపాసనమునొద్దకు వస్తూ ఉన్నామంటే ఆయన చేసిన ప్రార్థన ఫలమే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం. ఏ విధముగా ఆయన ప్రార్థన చేశాడు అనంటే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడిని శాపగ్రస్తమైన ఈ లోకంలోనికి పంపించడానికి గల కారణం ఏంటంటే, మొదట తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు ఆయన అంటే, తన ప్రియ కుమారుడిని ఈ లోకంలో మన కొరకు ఆయన ఇచ్చినంతగా ప్రేమించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఆయన చేసిన మొదటి ప్రార్థన ఏమిటి అనంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని అన్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని అన్నాడు. ఏ గిన్నె ఆయన యొద్ద నుంచి తొలగించాలి అనంటే, లోకములో ఉన్న అనేకమైన పాపములు ఆయన మోయకపోతే ఈ లోకానికి విమోచన అనేది కలగదు. కాబట్టి తండ్రి చిత్తాన్ని ఏం చేశాడంటే, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అంటున్నాడు, నీ ఇష్టమైతే తొలగించయ్యా, అయినా నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే అని అన్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఈ గిన్నె సాధ్యమైతే తొలగించు, నా ఇష్టాన్ని, నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు కానీ నీ చిత్తాన్ని జరిగించటానికి నేను వచ్చాను. కాబట్టి నీ చిత్తమే సిద్ధించునుగాక అని తన తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడికి ఒక బాధ్యతను అప్పగిస్తే, ఆ యొక్క శ్రమల పాత్ర తొణికిసలాడుతూ ఉంటే ఒక క్షణము ఆయన ఒక మాటని అంటాడు, లేదు లేదు, సర్వాధికారం నాకు ఇవ్వబడినా కానీ, సమస్తానికి నేను అధినేతనైనా కానీ ఆయన నాకు ఒక పనిని అప్పగించాడు. కాబట్టి ఆ పనిని నేను పరిపూర్ణంగా జరిగించాలి. కాబట్టి ఈ పాత్ర నేను స్వీకరిస్తున్నాను అంటే నీ చిత్తానికి నేను లోబడుతున్నాను అని ప్రార్థన చేసి దేవుని చిత్తానికి శిరసావహించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి తగ్గింపు కలిగిన ప్రార్థన అనేది ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. అయితే తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని ప్రేమించి తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి తగ్గించుకునే ప్రార్థన మాదిరిగా చూపిస్తూ ఉంటున్నాడు. రెండవ ప్రార్థనను మనము చూడగలిగినట్లయితే చూద్దాము దేవుని యొక్క వాక్యాన్ని. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక
వీరిని క్షమించమని చెప్పెను. ఇక్కడ ఈ మాటను మనము చూడగలిగినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అన్నాడు. అంటే మొదటి ప్రార్థనేమో తగ్గింపు ప్రార్థన చేశాడు, రెండవ ప్రార్థనేమో క్షమించమని అన్నాడు. ఈ మొదటి ప్రార్థనేమో ఈ లోకములో ఆయన చేయవలసిన యాగముకు నేను శిరసా వహించి నీ చిత్తాన్ని నెరవేర్చడానికే నన్ను బలపరచని తండ్రిని వేడుకొని ప్రార్థన చేశాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన చేశాడు. రెండవదిగా చూస్తే సర్వ మానవాళి కొరకు తగ్గింపు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఎదుట వారందరి పక్షముగా. ఎందుకు ఆయన తగ్గించుకొని ప్రార్థన చేయవలసి వచ్చింది అనంటే, ఇక్కడ ఏదైనా కానీ ఒక మనుషుడు మన పట్ల అవిధేయముగా ప్రవర్తిస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఇంత మిడిమేళంగా ఉన్నారు, ఇంత అదిరిపాటు జీవితం కలిగి ఉన్నారు, నిజంగా ఎప్పుడో మొత్తానికి ఈ వ్యక్తికి ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రవర్తించే ప్రవర్తన తీరును బట్టి కొంతమంది వ్యక్తులు అనుకుంటారు, ఈ వ్యక్తి అట్టే కాలం ఉండడు అనేది మానవుల యొక్క ఆలోచనలు. అంటే మన ఎదుట కొందరు ప్రవర్తిస్తున్న తీరును బట్టి చూసినప్పుడు మన మనసు కనిపించేది, ఇంత మిడిమేళంగా ఇంత అదిరిపాటుగా ఉన్నారు కాబట్టి వీరు అట్టే కాలము ఉండరు, ఏదో ఒకటి జరుగుతుంది అని మనము శాపవచనాన్ని పలుకుతూ ఉంటాం. ఎందుకనంటే తన ప్రవర్తన తీరును బట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురైన భయంకరమైన పరిస్థితులను మనము చూడగలిగినట్లయితే, ఇక్కడ ఈ యొక్క జననములో సిలువను గుర్తు చేసుకుండా ఉండలేము. ఎందుకనంటే ఈ లోకములోకి ఆయన మనను రక్షించటానికి వచ్చిన సృష్టికర్తగా మనకు కనబడుతున్నాడు. రెండవదిగా దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేయుచున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అన్నాడు. ఎందుకు క్షమించమని ప్రార్థన చేశాడు అనంటే, గతములో ఆయనను ఆ స్థితికి తీసుకురాకమునుపు యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో ఎలా ఉన్నాడయ్యా అనంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఏంటి అనంటే ఆయన సువార్తను జరిగించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అందుకనే దశ దిశలుగా అనేకులు ఆయన యొక్క మాటలు వినటానికి, అనేకులు ఆయనను విశ్వసించటానికి దేవుని యొద్దకు వచ్చారు. కొందరు రోగాలు బాగు చేసుకోవడానికి దేవుని యొద్దకు వచ్చారు, కొందరు దయ్యాలు వదిలించుకోవడానికి దేవుని యొద్దకు వచ్చారు, కొందరు భయంకరమైన జబ్బుల నుంచి, అసహ్యమైన జీవితము నుంచి విడిపించుకోవటానికి, మరి శాపగ్రస్తమైన రోగాలు వచ్చిన వారిని కూడా మరి స్వస్థత పొందుకోవటానికి దేవుని యొద్దకు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయన అనేకులు బాగు చేశాడు ఆయన సేవా పరిచర్యలో. అలాగునే చనిపోయిన వారిని లేపాడు ఆయన. ఇలా మనం చూస్తే మరి పాపము చేయటం వలన రోగాలు వచ్చిన వారిని కూడా ఆయన బాగు చేశాడు. ఇలా గొప్ప కార్యాలు చేసి ఆయన నోటి మాటలో స్వస్థత ఉన్నది, ఆయన నోటి ఉమ్మిలో స్వస్థత ఉన్నది, వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది. ఆయన నిలువెల్లా స్వస్థత కలిగించే ఒక పరమ వైద్యుడుగా ఆ దినాలలో ఆయన సంచరించినట్లుగా చూస్తున్నాం. అంటే ఒక ఉన్నతమైన గౌరవనీయమైన పరిస్థితిలో ఆయన తన యొక్క పరిచర్యను జరిగించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాంటి గొప్ప దేవునిని వీళ్ళెంతగా అవమానించారు అనంటే, ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారు మరి క్షమించమని క్షమాపణ అడిగే ఆ ప్రాంతానికి ఆయనను తీసుకుని రావటానికి ఆయనకు అంతకుముందు జరిగిన అవమానం ఏంటనంటే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో నశించిపోయే వారిని, పాప బంధకాలు ఉన్న వారికి నిత్యమైన విమోచన విడుదలనిచ్చే ఆ జీవము కలిగిన దేవునిని వారు ఏ రీతిగా అపహసించారు, ఏ రీతిగా శ్రమకు గురి చేశారు అనంటే, ఈరోజు మనము చూడగలిగినట్లయితే పక్క వ్యక్తులు నోటి తుప్పర పడితేనే మనకు చాలా అసహ్యంగా భావించుకుంటూ ఉంటాం. అలాంటిది అనేకులు ఆయనను చూసి నీవు ఈ లోకానికి రాజు అని చెప్పుకుంటున్నావని ఆయన మీద నేరారోపణ మోపి ఈరోజు ఆయనని ఎంతగా బాధకు గురి చేశారనంటే, వాళ్ళ మధ్యలో ఒక ఉన్నతమైన పరిచర్య జరిగించి ఆయన గొప్ప మరి కార్యములు చేసిన ఆ జీవము కలిగిన దేవునిని ఆనాడు రోమా సైన్యం ఎంతగా చిత్రవధ చేశారు అనంటే,
వారు ఓర్వలేక ఆయన పట్ల జరిగించిన తీరు ఎంతో భయంకరమైన పరిస్థితి. ఎందుకనంటే ఈరోజు ఎవరైనా మనకి ఏదైనా అన్యాయం చేస్తే మనసు కోరుకుంటూ ఉంటుంది, ఏదో ఒకటైనా నా ఉసురు నీకు తగలక మానదు అనుకుంటూ ఉంటాం. ఎందుకని నేనే గనక నీతి కలిగిన వ్యక్తినైతే నా ఉసురు నీకు కొట్టిద్ది అని అంటాం. అంటే దెబ్బకు దెబ్బ తీర్చుకోవాలనేదే మానవుని యొక్క నైజమైపోతూ ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఎంతగా అపహసించారో, ఎంతగా నిందించారో, ఎంతగా హింసించారో, ఆయన శరీరం అంతా గాయపరిచారు. అలాగనే ఆయన వీపంతా నాడగడ్డ చాలలాగా దున్నబడి ఉన్నది. తన శిరస్సుకు ముండ్ల కిరీటము పెట్టబడి ఉన్నది. తన ముఖమున ఉమ్మివేయబడి ఉన్నది. తన ముఖముకు రుమాలు జుట్టి గుద్దులు గుద్ది, యూదుల రాజు నేను గుద్దిన వారెవరో ప్రవచించు అని అపహాస్యము చేసి, ఎగతాళి చేసి, హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళను చూస్తూ ఆయన ఆ యొక్క సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూడడానికి స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయి ఆయన ఒక నెత్తుటి ముద్దలాగా నిలబడి ఉన్న ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా, వీరు తెలియక ఈ పని చేయుచున్నారు, వీరిని క్షమించు అని అన్నాడు. శ్రమపరిచిన వారిని కూడా క్షమించు అన్నాడంటే అదే దైవ మనసు, అదే తండ్రి మనసు. అందుకనే ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆయన సిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. ఏ సందర్భంలో ఆయన అన్నాడు అనంటే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపములోను అపరాధములోను అపవాది బంధకాలను సత్యన స్థితిలో మనం కనబడుతుంటే, సర్వశక్తుడైన దేవుడు తన మహిమను విడిచి, ఘనతను విడిచి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఎవరు కూడా వెలకట్టలేని, ఎవరు కూడా చేయని త్యాగాన్ని ఆయన మన కొరకు చేసిన ఆ దేవుని ప్రేమను ఈ దినమున మనము గుర్తెరగాలి. ఈ క్షమించమని అడిగే ఒక గొప్ప ప్రార్థన తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి ఈ సమాజంలో ఇంకా అనేకులు కూడా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రార్థన ఉన్నది. కాబట్టి ఈనాడు అనేకులు సాక్ష్యాలు చెబుతున్నారు. ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, ఒకప్పుడు నేను నరహంతకుడిని, ఇప్పుడు దేవునికి నేను దాసుడుగా నేను మారిపోయాను. ఒకప్పుడు పచ్చి వ్యభిచారిని, ఈరోజు దేవుని కృపను బట్టి నేను పవిత్రతలోకి వచ్చాను. ఒకప్పుడు నేను భయంకరమైన విగ్రహారాధికుల్ని, ఈరోజు నేను నా దేవుని నేను గుర్తెరిగాను అని ఇలాంటి సాక్ష్యాలు కోకొల్లలు మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళందరూ మారటానికి కారణం ఏంటి? వీళ్ళందరికీ మార్పు చెందటానికి కారణం ఏంటి అనంటే, ఆయన ఆ దినమును చేసిన విజ్ఞాపన, తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగురు, వీరిని క్షమించు అని చేసిన ఆ ప్రార్థనే ఈనాడు మనల్ని ఆయన కృపాసనము వద్దకు మనల్ని చేర్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో కూడా ప్రభు అంటున్నాడు కదా, మీరు విజ్ఞాపన చేయండి అన్నాడు. విజ్ఞాపన ఎవరి కోసం చేయాలంటే, అధికారుల కోసము చేయండి, ప్రధానుల కోసము చేయండి, నీ ప్రాంతము కోసము ప్రార్థన చేయి అని అన్నాడు. ప్రార్థన చేయకపోతే ఏమవుతుందంటే ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయకపోతే అది పాపము అని అన్నాడు. ప్రార్థన అంత ప్రత్యేకమైనది. కాబట్టి ఒక స్థలములో చేరి ప్రభువును మనము ఘనపరుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన రెండవ ప్రార్థన చేశాడు. లోక రక్షణ కార్యము జరిగించటానికి తనను హింసించిన వారి కొరకు ఆయన క్షమించమని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా క్షమాపణ మనందరి పక్షముగా తండ్రిని వేడుకొని క్షమించమన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన రక్తములో కడగబడిన మనము ఆ నీతిని పొందుకొని ఈరోజు మనం పరిశుద్ధులుగా పిలువబడుతూ ఉన్నాం. హల్లెలూయా. మూడవ సందర్భంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వానిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అని తెలియజేయుచున్నాడు. అంటే మూడవదిగా మన పక్షముగా నిరంతరము ఉన్నవాడును అని మాట్లాడుతున్నాడు. కొంతమంది వ్యక్తులు బాల్యంలో గురవుతూ ఉన్నారు. మరికొంతమంది యవనస్తులు కొంతమంది దేవుని గుర్తెరుగుతున్నారు. మరికొంతమంది
వృద్ధాప్యంలోకి వస్తూ ఉన్నారు. మరికొంతమంది 1 నెల 2 నెలలకు చచ్చే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా దేవుని తెలుసుకుంటున్నారు. అంటే ఒక సగం ప్రార్థనే గనక ఆయన చేసినట్లయితే పరిపూర్ణమైన ఆయుష్యములో మనము దేవుని తెలుసుకునే వాళ్ళం కాదేమో. అందుకనే ఆయన మనము జీవించినంత కాలము నిరంతరము ఈ సృష్టి ఉన్నంత వరకు, మానవ మనుగడ ఉన్నంత వరకు ఆయన విజ్ఞాపన అనేది మన పక్షమున నిత్యము చేయుచునే ఉన్నాడు. అందుకే ఆయన మనకు ఒక ప్రధాన యాజకుడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. తండ్రికి అలాగే మానవునికి మధ్యవర్తిత్వముగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఉన్నాడు. కాబట్టి మనకింత ధైర్యము కలుగుతున్నది. మనం ఇంతగా జీవిస్తూ ఉన్నామంటే ఆ యొక్క విజ్ఞాపనకర్త నిరంతరము మన పక్షమున ఉన్నవాడు, మన కొరకు ప్రార్థించువాడు, మన ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ సృష్టిలో అనేకులము కూడా దేవుని తెలుసుకునేంత వరకు కూడా అవకాశాలు ఇస్తూ దీర్ఘశాంతముతో సహించి దేవుని యొక్క కృపను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆఖరిగా మనము చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అసలు ఎలా ప్రార్థన చేయాలో తెలియదట. అయితే ప్రార్థన చేయాలనంటే ఉచ్చరింప సఖ్యము కాని గొప్ప మూలుగులతో చేసే ప్రార్థన మన పక్షమున వెళ్ళుచున్నది. ఎవరు చేస్తున్నారు మన కొరకు అంటే ఆత్మయున్న దేవుడట. మన యొక్క బలహీనతలు ఎరిగి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆయన మన పక్షముగా ప్రార్థన చేయటానికి ఆయన చెప్పసఖ్యముగాని గొప్ప కృపతో ఆయన మన కొరకు మన పక్షముగా ప్రార్థన చేయుచున్నాడని ఇక్కడ తెలియజేయుచున్నాడు. అయితే ఈరోజు కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేసినప్పుడు, మనము ప్రార్థన చేసేటప్పుడు మనకు అర్థము కానివి కొన్ని విషయాలు మనము దాని నిమిత్తము మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పనిలో నాకు సహాయం చేయయ్యా అని మనం అడగకూడదు. ఎందుకంటే నీవు మనసులో ఒకటి ఫిక్స్ అయిపోయి నీ మనసుకు నచ్చినదే నువ్వు చేయమని అడుగుతున్నావు. ఒకవేళ అది నీకు మంచిది కాదేమో. అందుకనే దేవుడు సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే, ఒక సమస్య నీ యొద్దకు వచ్చినప్పుడు, ఒక శోధన నీకు ఎదురైనప్పుడు, ఒక శ్రమల ఊబిలో నువ్వు చిక్కుకున్నప్పుడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నాకైతే ఎలా ప్రార్థన చేయాలో, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటికి రావాలో నాకేం తెలియట్లేదయ్యా. నీ చిత్తమైతే ఈ సమస్య నుంచి నన్ను బయట వేయి, నీ చిత్తమైతే ఈ శోధన నుంచి నన్ను బయటికి తీసుకురా. ఎందుకంటే నా పక్షమున నీవున్నావు కాబట్టి, నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి నువ్వు నేర్పించు. అలాగే నా కొరకు నువ్వు ప్రార్థించయ్యా. ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయి, ఈ శోధ నుంచి నాకు విడుదల దయచేయి, ఈ బంధకము నుంచి నాకు విడుదల దయచేయని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుని కృప మీద నువ్వు ఆధారపడతావో, ఆత్మయున్న దేవుడు నీకు ప్రార్థన సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. ఈ జీవితంలో కొన్ని సమస్యలకు నువ్వు అనుకుంటావు, ఈ సమస్య గురించి నేను ఎక్కువగా ప్రార్థన చేయలేదే, ఎందుకని ఇంత త్వరగా తీరిపోయింది అన్న ఒక ఆలోచన మనకు కలిగిద్ది. అయితే నువ్వు మౌనమైనప్పుడు ఆయన మౌనంగా కాలేదు. నీ పక్షమున ఆయన ఆత్మయన్న దేవుడు తానే మూలుగుతూ నీ కొరకు ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడని మనకు అర్థమవుతున్నది. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు సాంబ్రాణి అది ఏ ప్రాంతంలో తయారవుతుందో, అది ఏ చెట్టు నుంచి వస్తుందో, దాని విశిష్టత ఏంటో అనేది కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. అలాగనే ఇక్కడ మనము చూడగలిగినట్లయితే సాంబ్రాణి ధూపానికి సాదృశ్యముగా ఆనాడు దేవాలయాల్లో వాడబడింది. ఈ ధూపము దేనికి గుర్తంటే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం, ప్రార్థనకు సాదృశ్యమునని. అందుకనే రెండవ జ్ఞాని అయిన మెల్కియోరు అనే వ్యక్తి రక్షకుడైన యేసుక్రీస్తుకి ఆయన ఒక కానుక తీసుకుని వచ్చాడు. ఏంటంటే ప్రార్థనకు సాదృశ్యమైన ఆ యొక్క సాంబ్రాణిని తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇదిగోయ్యా, నీ ఎదుట మేము సాగిలపడి ఉన్నాం, మా పక్షమున విజ్ఞాపన చేసేవాడు లేక మేము కొట్టుమిట్టలాడుచు ఉన్నాం.
మా కొరకు నిరంతరము నీవు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా మా దోషములు భరించి మా పాపములు వహించి మాకు శాపగ్రస్తమైన జీవితాల నుంచి విడుదల ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రమని చెప్పి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించి ఆరాధించి ఆయన ఇచ్చిన రెండవ కానుక ఏంటంటే సాంబ్రాణి. ఈ సాంబ్రాణి ఇచ్చుట ద్వారా మనకు 4 విధాలైన ప్రార్థనలు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించున్నాడు. మొదటి ప్రార్థన తండ్రి చిత్తానికి లోబడిన ప్రార్థన, తనకు తాను తగ్గించుకుని లోబడిన ప్రార్థన మనం చూసాం. రెండవ ప్రార్థన మనం చూడగలిగినప్పుడు లోకానికి రక్షణ ఇవ్వటానికి క్షమించమని క్షమాపణతో కూడిన ప్రార్థన ఆయన చేశాడు. మూడవదిగా మనం చూడగలిగినట్లయితే మన కొరకు నిత్యము నిరంతరము విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త మన కొరకు ఉన్నాడు అన్న ఒక భరోసాతో కలిగిన ప్రార్థన మనకు ఆయన చేసినట్లుగా కనబడుతూ ఉన్నది. నాలుగవదిగా ఆయన చేసిన ప్రార్థన ఏంటనంటే ఆత్మయున్న దేవుడు ఉచ్చరింప సఖ్యముగాని గొప్ప మూలుగులతో ఎలా ప్రార్థన చేయాలో, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక మన పక్షమున ఆయన మరి ఆఖరిగా మనం చూడగలిగినప్పుడు ఈ విధమైన ప్రార్థనలు ఆయన మన పక్షమున చేసి ఉన్నాడు కాబట్టే ఈనాడు సర్వలోకము ఆయనను గుర్తెరగగలుగుతున్నది. కొంతమంది మరి లాస్ట్ వరకు కూడా దేవుని గుర్తెరగని స్థితిలో ఉంటూ ఉన్నారంటే వారి కోసం దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉండి వారి కోసం విజ్ఞాపన చేసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో ఈ యొక్క రక్షణ ఆనందాన్ని సర్వలోకాన్ని ఇవ్వటానికి ఆయన కన్యమరియ గర్భాన్ని జన్మించి ఉన్న విధానాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఆయన చేసిన ప్రార్థనలు మనం వ్యర్థము కాకుండా ఉండాలి అనంటే, వ్యర్థము చేయకుండా ఉండాలి అనంటే మనము ఇప్పటికైనా కానీ ఆయన సన్నిధిలో విశ్వాసముతో విధేయతతో ఆనాడు జ్ఞానులు సాగిలపడినట్లుగా మన హృదయము దేవుని ఎదుట ఉంచినప్పుడు మనం ఉన్న ప్రతి బలహీనత నుంచి పరిశుద్ధాత్మ దేవుడే మాకు విడుదలనివ్వాలని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఈరోజు ఈ సమస్త ప్రజలకు దేవుడు నిత్యమైన రక్షణను, నిత్యమైన కృపను దేవుడు అనుగ్రహించి అనేక సార్వత్రికంగా ఏర్పడే సంఘాలకు నిత్యమైన దేవుని కృప సదాకాలము తోడయుండులాగున అట్టి ప్రార్థన పరిశుద్ధాత్ముడు మనకు కూడా ప్రార్థించి అనేకుల ఆశీర్వాదాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి అనంటే ప్రార్థన అనేక విజయాలు సాధించింది. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మాదిరికరమైన ప్రార్థన మనకు నేర్పించాడో మనము కూడా ఆయనను అడుగుజాడలో నడిచి ఆయన సన్నిధిలో మనము సాగిలపడి మన హృదయాలు తెరిచి ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించగలిగిన నాడు మన జీవితాలు ధన్యము కాగలుగుతాయి. ఈనాడు ఈ భూమి మీదకు మనల్ని దేవుడు తీసుకుని వచ్చినందుకు ఆయన చిత్తమేమిటో గ్రహించి దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి త్యాగానికి ఒక విలువ, ఆయన చేసిన ప్రార్థనకు ఒక ఫలితం అనేది ఇవ్వాలి అనంటే మనము కూడా ప్రార్థనలో బలపడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారమై ఉన్నప్పుడు ఆ నిత్య కృప దేవుడు సమస్త ప్రజలకు దేవుడు కృప తోడుగా ఉంచునుగాక. ఆమేన్.